హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్ సొల్యూషన్స్. ఈ వీడియోలో నేను మరొక సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. అదే డిఫరెన్సెస్ బిట్వీన్ టాలీ ప్రైమ్ అండ్ టాలీ ఆర్పి9. ఈ రాబోయే 30 నిమిషాల్లో మనం టాలీ ప్రైమ్కి టాలీ ఈఆర్పి9కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చూద్దాము. అలానే టాలీ ప్రైమ్లో ఈఆర్పి9లో లేనటువంటి కొత్త ఫ్యూచర్స్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. క్విక్గా మనం ఇప్పుడు డిఫరెన్సెస్ అనేవి వన్ బై వన్ చూసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి యూజర్ ఇంటర్ఫేస్. టాలీ ఈఆర్పి9కి టాలీ ప్రైమ్కి యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా మార్చారు. లైక్ మనకి టాలీ ఈఆర్పి9 కనుక మనం గమనించినట్లయితే మనకి టాప్ మార్జిన్ బటన్స్, అలానే బాటంలో లైసెన్స్కి సంబంధించిన ఒక బార్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి బాటమ్ బార్లో ఏముంది, ప్రొడక్ట్, వెర్షన్ అండ్ అప్డేట్స్, అలానే లైసెన్స్ అండ్ సర్వీసెస్, కాన్ఫిగరేషన్, అలానే క్యాలిక్యులేటర్ ప్యానల్ బార్ అనేవి ఉన్నాయి. సో ఈ బాటమ్ బార్ అనేది మనకి ప్రైమ్లో కనిపించదు. అట్లనే టాప్ బార్ అనేది కూడా మనం చాలా చేంజెస్ అనేది చూసాం. సో ఇప్పుడు మనం టాలీ ప్రైమ్ కనుక ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకి బాటమ్ బార్ అనేది లేదు. రైట్ సైడ్ ప్యానల్ బార్ ఒకటి ఉంది. అలానే ఇక్కడ మనకి టాప్ బార్ ఒకటి ఉంది. దీన్నే మనం గో టు బార్ అని కూడా అంటాము. ఈ టాప్ బార్లో లెఫ్ట్ కార్నర్లో చూడండి, మనకి లైసెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మనకి కావాలి అనుకుంటే కనుక ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో F1 హెల్ప్ అని ఉంటుంది. ఈ హెల్ప్లో మనకి ఈఆర్పి9లో కనిపించినటువంటి బాటమ్ బార్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ హెల్ప్ అనే బటన్లో మనకి ఇచ్చారు. మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాక్సిస్ టాలీ డేటా. సో మన ఈఆర్పి9లో కనుక చూసినట్లయితే మనం పర్టికులర్గా టాలీ ఉన్న డేటా ఫోల్డర్ పాత్ ఇస్తేనే మనకి టాలీ కంపెనీస్ అనేవి కనిపిస్తాయి. అట్లా కాకుండా ప్రైమ్లో అయితే మనం టాలీ డేటాని నావిగేట్ చేసుకోవచ్చు సింపుల్ స్టెప్స్ తోటి. ఈఆర్పి9లో కనుక మనం సెలెక్ట్ కంపెనీ మీద క్లిక్ చేసి ఇక్కడ మన డేటా పాత్ అనేది, మన టాలీ డేటా అనేది ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ ఫోల్డర్ యొక్క పాత్ని మనం కాపీ చేసుకుని ఇక్కడ డేటా పాత్లో ఇస్తే అప్పుడు మాత్రమే మనకి టాలీ కంపెనీస్ అనేవి కనిపిస్తాయి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఎండ్కి కొట్టి డేటా అనే లైన్ తీసేస్తున్నాను. ఇక్కడ మనకి నో కంపెనీస్ అని వస్తున్నాయి. సో పర్టికులర్ మన టాలీ డేటా అనేది ఎక్కడుందో ఆ స్పెసిఫిక్ ఫోల్డర్ యొక్క పాత్ అనేది మనం ఖచ్చితంగా ఈఆర్పి9లో అయితే ఇవ్వాలి. వేరేస్ ఇక్కడ మనం ప్రైమ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి టాలీ డేటా కనిపిస్తుంది. అలానే సురేష్ డేటా అని చెప్పేసి ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. ఈ ఫోల్డర్ పైన ఎంటర్ కొట్టామంటే ఇంకొన్ని కంపెనీస్ అయితే నేను ఈ ఫోల్డర్లో క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో నా సిస్టంలో, నా లోకల్ సిస్టంలో ఎక్కడున్నా సరే నేను టాలీ డేటాని జస్ట్ బ్రౌజ్ చేసుకుని నేను వాడుకుంటాను. అది ఎట్లా అంటే ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని ఉంది. సో దానిపైన నేను క్లిక్ చేసినట్లయితే నా సిస్టంలో ఉన్నటువంటి డ్రైవ్స్ మొత్తం కనిపిస్తాయి. నా సిస్టంలో సి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్ ఉంది, ఈ డ్రైవ్ ఉంది. అలానే నా సిస్టమ్ యొక్క డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఫర్ సపోజ్ నా డేటా కనుక ఈ డ్రైవ్లో నాకు ఏ డేటా ఉంది అని చూసుకోవాలనుకుంటే కనుక నేను ఈ డ్రైవ్ మీద క్లిక్ చేస్తాను. ఈ డ్రైవ్లో ఉన్నటువంటి ఫోల్డర్స్ మొత్తం నాకు కనిపిస్తాయి. సో ఈ ఫోల్డర్స్ చూసుకుని ఈ ఫోల్డర్స్లో మనకి ఎక్కడెక్కడ డేటా ఉన్నదని మనం నావిగేట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ టాలీ డేటా అని కొడుతున్నాను. నాకు టాలీకి సంబంధించి ఇంచుమించు 10 ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. అందులో టాలీ డేటా అనేది నేను రెగ్యులర్గా వాడుకునేది. సో నా టాలీ బ్యాకప్ అనే ఫోల్డర్లో ఏ కంపెనీస్ ఉన్నాయో చూసుకుందాం అంటే జస్ట్ టాలీ బ్యాకప్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ నాకు బ్యాకప్ తీసిన కంపెనీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇట్లా టాలీ డేటా అనేది మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఇచ్చే చూడండి, స్పెసిఫై పాత్. నా లోకల్ సిస్టంలో ఈ డ్రైవ్లో టాలీ డేటా అనే ఫోల్డర్లో నాకు డేటా ఉంది. సో ఆ డేటాని నేను ఓపెన్ చేయాలి అనుకుంటే కనుక జస్ట్ స్పెసిఫై పాత్కి వెళ్ళిపోయి ఇక్కడ ఆ ఫోల్డర్కి సంబంధించిన నేమ్ కాపీ పేస్ట్ అన్న చేసుకోవచ్చు, టైప్ అన్న చేసుకోవచ్చు. టాలీ డేటా జస్ట్ ఎంటర్ కొడుతున్నాను, టాలీ డేటాకి సంబంధించిన ఫోల్డర్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్పెసిఫై పాత్, ఇంకోటి వచ్చేసి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. మన సిస్టంలో ఉన్నటువంటి డ్రైవ్ నుంచి డేటా ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సేమ్ మనకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వెళ్ళాలంటే మనం ఎట్లా చేస్తాం, అప్ అనే ఆప్షన్ కొడితే మనకి
ఇక్కడున్న ఫోల్డర్స్ మొత్తం మనకి కనిపిస్తాయి. సో ఇట్లా మనం డేటా అనేది సింపుల్గా బ్రౌజ్ చేసుకోవచ్చు టాలీ ప్రైమ్లో. మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే ఆప్షన్ టాలీ ప్రైమ్లో మనకి సింపుల్గా ఇచ్చారు. ఇది ఎందుకు అంటే ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక మాస్టర్ని కనుక ఆల్టర్ చేయాలి లేదంటే డిస్ప్లే చేయాలి అనుకుంటే కనుక మనకి ERP9లో అకౌంటింగ్ మాస్టర్ అయితే అకౌంటింగ్ ఇన్ఫోలోకి వెళ్తాము, ఇన్వెంటరీ మాస్టర్ అయితే ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్తాము. దానికి సంబంధించిన మాస్టర్ అనేది ఓపెన్ చేసి డిస్ప్లే ఆర్ ఆల్టర్ అనేది మనం చేస్తాం. గేట్వే ఆఫ్ టాలీలోనే మాస్టర్ క్రియేషన్కి క్రియేట్ అనే ఆప్షన్, అలానే ఆల్టర్కి ఆల్టర్ అనే ఆప్షన్, డిస్ప్లేకి చార్ట్ ఆఫ్ అకౌంట్ అనే ఆప్షన్ ఇచ్చారు. నేను ఇప్పుడు టాలీ ప్రైమ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ టాలీ ప్రైమ్ అనేది ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో మాస్టర్స్ అనే ట్యాబ్ కింద మనకి క్రియేట్, ఆల్టర్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంది. సో జస్ట్ క్రియేట్ అంటే మనం క్రియేట్ చేయాల్సిన మాస్టర్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ నేను లెడ్జర్ క్రియేట్ చేయాలా, స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయాలా, గోడౌన్ క్రియేట్ చేయాలా, జస్ట్ మనం అక్కడికి వెళ్ళిపోయి జస్ట్ ఎంటర్ కొట్టగానే లెడ్జర్ క్రియేషన్ ఆప్షన్ అనే దానిలోకి వెళ్ళిపోతాం. వేరాజ్ ERP9లో అయితే కనుక మనం లెడ్జర్ క్రియేట్ చేయాలంటే అకౌంట్ ఇన్ఫోలోకి వెళ్ళాలి, లెడ్జర్లోకి వెళ్ళాలి, క్రియేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం కోసం కొన్ని ఆప్షన్స్ అయితే మనకి యూజర్ ఫ్రెండ్లీగా అయితే పెట్టారు. అలానే మనం ఆల్టర్ చేయాలన్నా కూడా జస్ట్ ఆల్టర్లోకి వెళ్తాము, మనకు కావాల్సిన లెడ్జరా స్టాక్ ఐటమ్ అన్నది తీసుకుంటాము. ఇక్కడ మనం ఆల్టర్ చేయాల్సినటువంటి లెడ్జర్ అనేది ఓపెన్ చేసి దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. వేరేస్ మనకి ఇక్కడ ERP9లో అయితే కనుక సేమ్ మళ్ళీ అకౌంట్ ఇన్ఫోలో లెడ్జర్లోకి వెళ్ళి ఆల్టర్ అని వెళ్తాం. అలానే డిస్ప్లే చేయాలంటే డిస్ప్లే అని వెళ్తాం. ఒకవేళ మల్టీ ఆల్టర్ చేయాలంటే కనుక మల్టిపుల్ లెడ్జర్ అనే ఆప్షన్లో క్రియేటా, డిస్ప్లేనా, ఆల్టర్ అనేది మనం ఇట్లా నావిగేట్ చేసుకుంటాం. ప్రైమ్లో అయితే కనుక జస్ట్ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని వెళ్తాము. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మనకు లెడ్జర్ కావాలంటే లెడ్జర్ తీసుకుంటాము. జస్ట్ ఇక్కడ మన లెడ్జర్స్ అన్ని మనకు కనిపిస్తాయి. రైట్ సైడ్లో మీకు చూడండి Ctrl+H మల్టీ మాస్టర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ మల్టీ మాస్టర్ పైన మనం క్లిక్ చేసి మల్టీ క్రియేట్ చేసుకోవచ్చు, మల్టీ ఆల్టర్ కూడా చేసుకోవచ్చు. సో జస్ట్ నేను మల్టీ ఆల్టర్ మీద క్లిక్ చేయగానే ఆ లెడ్జర్కి సంబంధించిన ఒక గ్రూప్ ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో సన్రీ డెబిటార్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి మల్టీ ఆల్టర్ అనేది మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షార్ట్ కట్ కీస్ ఆపరేషన్. ఈ షార్ట్ కట్ కీస్ అనేవి మనకు కొంచెం యూజర్ ఫ్రెండ్లీ అయితే చేశారు. ఫర్ సపోజ్ చూడండి, మనం టాలీ ERP9లో కనుక కాపీ చేయాలంటే Ctrl+Alt+C అని వాడేవాళ్ళం. అదే టాలీ ప్రైమ్ అయితే Ctrl+C కొడితే చాలు. అలానే పేస్ట్ చేయాలంటే Ctrl+Alt+V వాడేవాళ్ళం టాలీ ERP9లో. టాలీ ప్రైమ్లో అయితే జస్ట్ Ctrl+V వాడితే చాలు. అట్లానే మనం ERP9లో ప్రింట్ తీయాలంటే Alt+P వాడేవాళ్ళము. ప్రైమ్లో మనం Ctrl+P వాడితే సరిపోతుంది. నెక్స్ట్ మెయిల్ పంపాలంటే Alt+M అనేది మనం వాడేవాళ్ళం. మన టాలీ ప్రైమ్లో Ctrl+M అన్న వాడచ్చు, లేదంటే Alt+M కూడా వాడచ్చు. అలానే ఎక్స్పోర్ట్ చేయడానికి లేదంటే ఇంపోర్ట్ చేయడానికి కూడా మనం ఆల్ట్ కీ కాంబినేషన్తో మనం షార్ట్ కట్ కీస్ అనేవి వాడేవాళ్ళం. ఇప్పుడు ఏం చేశారంటే టాలీ ప్రైమ్లో కంట్రోల్ కీ కాంబినేషన్తో మనం దానికి చేంజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ కంపెనీ. మనం ERP9లో ఏదైనా ఒక కంపెనీ ఓపెన్ చేయాలంటే Alt+F3+S. ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తాను. ఫర్ సపోజ్ నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను, అన్నపూర్ణ అనే ఒక కంపెనీ ఓపెన్ చేసి పెట్టాను. ఇంకొక కంపెనీ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, Alt+F3+ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ కంపెనీ అనే ఆప్షన్ ఎస్ పైన క్లిక్ చేస్తే ఇంకొక కంపెనీ నేను ఓపెన్ చేయడానికి వీలవుతుంది. సో ఇక్కడ నేను బాలాజీ ఇన్ఫోటెక్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు చూడండి, నాకు 2 కంపెనీలు ఓపెన్ అయినాయి. వేరేస్ ప్రైమ్లో కనుక జస్ట్ Alt+F3 కొడితే మనకి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అనేవి కనిపిస్తాయి. ఇందులో మనం ఒక కంపెనీ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 2 కంపెనీలు. అంటే జస్ట్ ఏంటి, ఒక కీ అనేది మనకి తగ్గింది. ఇక్కడ మన ERP9లో అయితే కనుక Alt+F3+ సెలెక్ట్ కంపెనీ ఎస్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తాము. టాలీ ప్రైమ్లో అయితే కనుక Alt+F3 కొడితే మనకి అక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అనేవి కనిపిస్తుంది. అట్లానే మనం ERP9లో కంపెనీని కనుక ఆల్టర్ చేయాలి అనుకుంటే Alt+F3 కొట్టిన తర్వాత ఆల్టర్ ఏ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. వేరేస్ మనకి ప్రైమ్లో Alt+K కంపెనీ అనే ఒక బటన్ ఇచ్చారు. ఆ బటన్లోనే మనకి కావాల్సిన ఆపరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. అది ఎట్లానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మనం
బాలాజీ ఇన్ఫోటెక్ అనే కంపెనీ డీటెయిల్స్ అనేది నేను ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఏం చేస్తున్నాను, ఆల్ట్ F3 ప్రెస్ చేసి ఏ ప్రెస్ చేస్తున్నాను. ఏ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఆల్టర్. సో మనం ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది బాలాజీ ఇన్ఫోటెక్ ఆల్టర్ చేయాలా, అన్నపూర్ణ అనేది ఆల్టర్ చేయాలా. జస్ట్ నేను బాలాజీ ఇన్ఫోటెక్ మీద క్లిక్ చేస్తే బాలాజీ ఇన్ఫోటెక్ కంపెనీ ఆల్టరేషన్ స్క్రీన్కి మనం వెళ్తాము. సో ఇక్కడ నాకు కావాల్సిన చేంజెస్ చేసుకుని కంట్రోల్ ఏ సేవ్ చేసేస్తాం. ఫ్యూచర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఆల్ట్ కే కంపెనీలో పెట్టారు. మనకి ERP9లో అయితే ఆల్ట్ F3 ప్రెస్ చేసినప్పుడు కంపెనీ ఇన్ఫోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆల్ట్ కే కంపెనీ అనే ఆప్షన్లో అయితే మనకి పెట్టారు. వేరేస్ ప్రైమ్లో అయితే కనుక మనకి ఆల్ట్ కే కంపెనీ అనే ఒక బటన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి మల్టిపుల్ కంపెనీస్ క్రియేట్ చేసుకోవచ్చు, అలానే ఆల్టర్ చేసుకోవచ్చు. చేంజ్ కంపెనీ అంటే ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి మనం చేంజ్ అవ్వచ్చు. అలానే సెలెక్ట్ కంపెనీ అంటే వేరే కంపెనీని మనం ఓపెన్ చేయాలంటే సెలెక్ట్ కంపెనీ చేయొచ్చు, ఒక కంపెనీని క్లోజ్ చేయాలంటే షట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మన కంపెనీని షట్ చేయాలంటే ERP9లో ఆల్ట్ F1 యూజ్ చేస్తాము. ఇక్కడ మన టాలీ ప్రైమ్లో అయితే కనుక ఆల్ట్ కే ప్రెస్ చేసి షట్ కంపెనీ హెచ్ అనే కీని ప్రెస్ చేయడం ద్వారా మన కంపెనీ అనేది షట్ అవుతుంది. జస్ట్ చూద్దాం. ఇప్పుడు ERP9లో జస్ట్ నేను ఆల్ట్ F1 ప్రెస్ చేస్తున్నాను. ఏ కంపెనీ షట్ చేయాలని అడుగుతుంది. బాలాజీ ఇన్ఫోటెక్ షట్ చేయాలని బాలాజీ ఇన్ఫోటెక్ మీద ఎంటర్ కొడుతున్నాను. బాలాజీ ఇన్ఫోటెక్ కంపెనీ అనేది మనకి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. వేరేయాజ్ ప్రైమ్లో కనుక ఆల్ట్ కే ప్రెస్ చేసిన తర్వాత హెచ్ పైన క్లిక్ చేస్తే చూడండి, షట్ కంపెనీ హెచ్ పైన క్లిక్ చేస్తే సేమ్ మనకి ఇక్కడ ఏ కంపెనీ అనేది షట్ చేయాలని అడుగుతుంది. జస్ట్ ఈషా సాఫ్ట్ సొల్యూషన్స్ దాన్ని షట్ చేశాను. ఓన్లీ ABC ఎంటర్ప్రైజెస్ నాకు ఓపెన్లో ఉంది. మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆప్టిమైజ్ ప్రింటింగ్. టాలీ ప్రైమ్లో ఆప్టిమైజ్ ప్రింటింగ్ అనేది ఒక కొత్త ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. సో ఈ ఆప్షన్ వాడడం ద్వారా మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఎక్కువ పడుతున్నాయి. తద్వారా మనం పేపర్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఇమేజ్లో మనం గమనించినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ లైన్ ఐటమ్స్ అనేవి పెరిగినప్పుడు బాటమ్ పార్ట్ అనేది ఇక్కడ మనకి ఎంటీగా కనిపిస్తుంది. నెక్స్ట్ పేజ్కి నావిగేట్ చేస్తుంది. అట్లా కాకుండా మన ప్రైమ్ అయితే కనుక ఉన్న స్పేస్ని మ్యాక్సిమం అడ్జస్ట్ చేసుకుని లైన్ ఆఫ్ ఐటమ్స్ అనేవి పెరిగినాయి. ఇక్కడ చూడండి, మనం లెఫ్ట్ సైడ్లో గమనించినట్లయితే 8 ఐటమ్స్ మాత్రమే మనకి పేజ్లో వచ్చింది. రైట్ సైడ్లో మన టాలీ ప్రైమ్లో నేను ఆప్టిమైజ్ ప్రింటింగ్ యూజ్ చేసి ప్రింట్ అనేది తీసాను. సో నాకు దగ్గరగా 14 ఐటమ్స్ అనేవి ఇన్వాయిస్లో పట్టినాయి. సో ఈ ఆప్షన్ ద్వారా మనకి పేపర్ కన్జంప్షన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సప్లిమెంటరీ డీటెయిల్స్. మనకి ERP9లో సప్లిమెంటరీ డీటెయిల్స్ ఎక్కడ ఉంటే పార్టీ మీద ఎంటర్ కొట్టిన తర్వాత సప్లిమెంటరీ డీటెయిల్స్ వ్యూ అనేది మనకి లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్ నుంచి వస్తుంది. వేరేజ్ ప్రైమ్ అయితే కనుక పార్టీ డీటెయిల్స్ తర్వాత దాని స్క్రీన్ అనేది మార్చారు. సో ఇప్పుడు మనం చూద్దాము. ERP9లో జస్ట్ ఓచర్ ఎంట్రీలోకి వెళ్ళిపోయి F8 సేల్స్ కొడుతున్నాను నేను. సేల్స్లో ఇక్కడ మనం పార్టీ తర్వాత సప్లిమెంటరీ డీటెయిల్స్ అనేవి లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్నాయి. వేరేజ్ ప్రైమ్లో అయితే కనుక జస్ట్ ఓచర్ ఎంట్రీస్ మనం క్లిక్ చేసి F8 సేల్ కొట్టినప్పుడు జస్ట్ పార్టీ తీసుకోగానే మనకి ఇక్కడ సప్లిమెంటరీ డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి F12లో ఎస్ఆర్నో ఆప్షన్ కూడా ఇచ్చారు. ఓన్లీ డిస్పాచ్ ఆర్ ఆర్డర్ డీటెయిల్స్ కనిపించాలా వద్దా, ఓన్లీ ఆర్డర్ డీటెయిల్స్ కనిపించాలా, అలానే ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ కూడా కనిపించాలన్నది మనకి ఇక్కడ F12 ఆప్షన్స్లో కూడా ఇచ్చారు. సో ఆ ఆప్షన్స్ మనం యూజ్ చేసుకుని వాటిని హైడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నాకు సప్లిమెంటరీ డీటెయిల్స్ అవసరం లేదు అనుకుంటే కనుక F12 ప్రెస్ చేసి ప్రొవైడ్ డిస్పాచ్ ఆర్ ఆర్డర్ ఆర్ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ అనే దాన్ని నేను నో పెట్టేస్తున్నాను. సో మనకి ఇక్కడ సప్లిమెంటరీ డీటెయిల్స్కి సంబంధించిన స్క్రీన్ అనేది కనిపించదు. సో ఇదొక ఫ్యూచర్ అనేది టాలీలో యాడ్ చేశారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ERP9లో లేని కొత్త ఫీచర్స్ అంటే టాలీ ప్రైమ్ ఎడిషనల్ ఫీచర్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాము. ఒకటి వచ్చేసి మల్టీ టాస్కింగ్ ఇన్ టాలీ. సో నేను ఇప్పుడైతే టాలీ ప్రైమ్ అనేది ఓపెన్ చేశాను. ఒక బిల్ అనేది నేను ఎంట్రీ చేస్తున్నాను. జస్ట్ ఒక ఐటమ్ అనేది తీసుకున్నాను నేను. సో నేను బిల్ ఎంట్రీ చేస్తా ఉన్నాను, మధ్యలో ఉన్నాను. నా మేనేజర్ కాల్ చేసి బయ్యర్ యొక్క అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ నాకు వెంటనే PDF తీసి పెట్టి వాట్సాప్ పెట్టు అన్నారు. సో నేను వెంటనే ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే ఏమవుతుంది, ఈ వోచర్ అనేది సేవ్ అవ్వకుండా
ఈ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ అవ్వకుండా నేను వెనక్కి వెళ్ళిపోతాను. సో మళ్ళీ ఇదంతా నేను టైప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ప్రైమ్లో ఏం చేశానంటే జస్ట్ ఇక్కడ మనకి గో టు అనే ఆప్షన్ ఇచ్చారు చూడండి. జస్ట్ నేను ఆల్ట్ జీ ప్రెస్ చేసి గో టు అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. జస్ట్ మనం ఇక్కడ లెడ్జర్ అని టైప్ చేస్తున్నాం. ఇక్కడ లెడ్జర్ అని టైప్ చేయగానే మనకి లెడ్జర్ అవుట్ స్టాండింగ్ లోకి వెళ్తున్నాను. నేను బయ్యర్ యొక్క లెడ్జర్ అవుట్ స్టాండింగ్ ఓపెన్ చేశాను. జస్ట్ ఆల్ట్ ఎం అన్నాను, మెయిల్ పెట్టేస్తున్నాను. లేదంటే ఆల్ట్ ఎక్స్పోర్ట్ చేసి వాట్సాప్ పెట్టేస్తా. సో జస్ట్ నా వర్క్ అయిపోయిన తర్వాత జస్ట్ ఎస్కేప్ కొడుతున్నాను అంతే. ఎస్కేప్ కొట్టిన తర్వాత నేను ఎక్కడైతే వోచర్ ఎంట్రీలో ఆగిపోయానో అదే స్క్రీన్ దగ్గరకు వచ్చేసాను చూడండి. సో ఈ స్క్రీన్ అనేది మనకి బ్యాక్కి వెళ్ళలేదు. సో నేను నా వోచర్ ఎంట్రీ అనేది కంటిన్యూ చేసుకుంటాను. నా వర్క్ అనేది నేను కంటిన్యూ చేసుకుంటాను. ఇంకొక ఐటమ్ సెలెక్ట్ చేసుకుని నా వోచర్ ఎంట్రీ అనేది కంప్లీట్ చేస్తున్నాను. సో ఈ పని ఆగలేదు, ఆ పని ఆగలేదు. సో జస్ట్ కంట్రోల్ చేసి ఏ కొట్టేసి ఈ వోచర్ ఎంట్రీ కూడా కంప్లీట్ చేస్తాం. అట్లా మనం ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు మిడిల్ ఆఫ్ ది వర్క్లో వేరొక వర్క్ చేయడానికి మల్టీ విండో టాస్కింగ్ అంటాం కదా. సో అట్లాంటి ఫంక్షనాలిటీ అనేది మనకి గో టు అనే ఆప్షన్ ద్వారా ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గో టు అండ్ స్విచ్ టు. ఇక్కడ మనం గమనించినట్లయితే టాప్ ప్యానల్ బార్లో గో టు అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆల్ట్ జీ ప్రెస్ చేస్తే మనం గో టులోకి వెళ్తాము. అట్లా కాకుండా కంట్రోల్ జీ ప్రెస్ చేస్తే మనం స్విచ్ టు అనే ఆప్షన్లోకి వెళ్తాం. సో ఈ రెండు ఆప్షన్లో కూడా మ్యాక్సిమం ఫంక్షనాలిటీ అనేది ఒకటే. మనం ఒక టాస్క్ చేస్తున్నప్పుడు వేరే టాస్క్ ఓపెన్ చేయడానికి కానీ లేదంటే వేరే రిపోర్ట్ చూడడానికి కానీ మనం ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. సో నేను జస్ట్ ఆల్ట్ జీ ప్రెస్ చేసి గో టు అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి మనకి షో మోర్ ఎక్స్పాండ్ ఆల్ అని నేను ప్రెస్ చేస్తున్నాను. దగ్గరగా మనకి ఇక్కడ ఈ నెంబర్ గమనించండి. మనకి 213 ప్లస్ ఈ పైన వచ్చేసి ఒక 20 వేసుకోండి. దగ్గరగా 230 ఆర్ 240 రిపోర్ట్స్ అన్నవి మనకి డిఫాల్ట్ టాలీలో అయితే ఉన్నాయి. సో వీటిలన్నిటిని కూడా మనం గో టు అనే ఆప్షన్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ నాకు స్టాక్ సమ్మరీ చూసుకోవాలంటే STOCK స్టాక్ అని కొడుతున్నాను. స్టాక్ కి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని మనకి ఇక్కడ హైలైట్ అవుతున్నాయి చూడండి. కామన్ రిపోర్ట్స్ అనేది స్టాక్ సమ్మరీ, స్టాక్ క్వైరీ, స్టాక్ ఏజింగ్ ఎనాలిసిస్. అలానే లెడ్జర్ రిపోర్ట్స్ లో లెడ్జర్ స్టాక్ మూవ్మెంట్ ఎనాలిసిస్ అనేది ఉంది. అలాగే గ్రూప్ రిపోర్ట్స్ లో గ్రూప్ స్టాక్ మూవ్మెంట్ ఎనాలిసిస్ అని ఉంది. అలానే వోచర్ రిపోర్ట్స్ లో స్టాక్ జనరల్ వోచర్ ఉంది, ఫిజికల్ స్టాక్ వోచర్ ఉంది, స్టాక్ ఐటమ్ వోచర్ ఉంది. సో ఇట్లా మనకి కావాల్సిన రిపోర్ట్ కి సంబంధించిన ఒక చిన్న వర్డ్ ప్రెస్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. జస్ట్ దానిపైన మనం ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించిన రిపోర్ట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. మన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చేంజ్ వోచర్ మోడ్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఐటమ్ ఇన్వాయిస్ లో ఉన్నాను. నాకు ఐటమ్ ఇన్వాయిస్ వద్దు, అకౌంటింగ్ ఇన్వాయిస్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో ఆల్ట్ ఐ ప్రెస్ చేస్తే అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్కి వెళ్తాము. లేదు నాకు వోచర్ మోడ్ కావాలంటే కంట్రోల్ వి ప్రెస్ చేస్తే వోచర్ మోడ్లోకి వెళ్తాం. వేరే టాలీ ప్రైమ్ లో అయితే కనుక మనకి ఇక్కడ చూడండి కంట్రోల్ హెచ్ చేంజ్ మోడ్ అనే ఆప్షన్ ఇచ్చారు. జస్ట్ మనం ఏం చేయాలి, కంట్రోల్ హెచ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఐటమ్ ఇన్వాయిసా యాజ్ వోచరా అన్నది కనిపిస్తుంది. అలానే మనకి అకౌంటింగ్ ఇన్వాయిస్ అయితే కనుక ఫర్ సపోజ్ రిసిప్ట్ ఓపెన్ చేసి చేంజ్ మోడ్ కంట్రోల్ హెచ్ పైన ప్రెస్ చేస్తే డబుల్ ఎంట్రీనా సింగిల్ ఎంట్రీ అని అడుగుతుంది. సో మన ఇన్వాయిస్ యొక్క మోడ్ ని మార్చుకోవడానికి చేంజ్ మోడ్ అనే ఆప్షన్ ఉంది. అందులో మనకి ఏమొస్తాయి, ఐటమ్ ఇన్వాయిస్, యాజ్ వోచర్, సింగిల్ ఎంట్రీ, డబుల్ ఎంట్రీ, అకౌంటింగ్ వోచర్. సో ఇట్లా మనం చేంజ్ చేసుకోవడానికి మన వోచర్ యొక్క మోడ్ ని చేంజ్ చేసుకోవడం కోసం చేంజ్ మోడ్ అనే ఆప్షన్ మనకైతే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ డీటెయిల్స్ ఇన్ ట్రాన్సాక్షన్. సో ఇది ఒక మంచి ఫ్యూచర్. ERP9 లో కనుక అయితే ఫర్ సపోజ్ నేను ఒక సేల్ ఎంట్రీ చేస్తున్నాను, F8 సేల్స్ కొట్టాను. ఇక్కడ మనం ఒక ఐటమ్ తీసుకున్నాం, ఈ 1 2 3 4 5 అనే ఐటమ్ ఎంట్రీ చేస్తున్నాము. మనం ఇక్కడ ఏదైనా ఒక HSN కోడ్ కానీ లేదంటే ట్యాక్స్ రేట్ కానీ మనం మోడిఫై చేయాలనుకుంటే జస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాం, కంట్రోల్ ఎంటర్ కొట్టి ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ అనేది మోడిఫై చేస్తాం. అలానే మనం ప్రైమ్ లో గమనించినట్లయితే ఫర్ సపోజ్ ఈ ఐప్యాడ్ యొక్క HSN కోడ్ మార్చాలి అనుకుంటే ఆ ఐటమ్ అనేది మనం ఆల్టర్ చేయాల్సిన పని లేదు. జస్ట్
ఇక్కడ మనం మోర్ డీటెయిల్స్ అనే ఆప్షన్లోకి వెళ్తాము. ఇక్కడ మోర్ డీటెయిల్స్లో మనకి షో మోర్ అనే ఆప్షన్లోకి వెళ్తాము. ఇక్కడ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన ఎంటర్ కొట్టి స్పెసిఫై డీటెయిల్స్ హియర్ తీసుకుని ఈ ట్రాన్సాక్షన్ వరకు ఈ ఐటమ్ యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ని నేను మోడిఫై చేసుకుంటాను. ఇది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది మనకి? జస్ట్ ఈ ట్రాన్సాక్షన్ వరకు మోడిఫై అవుతుంది. మన స్టాక్ ఐటమ్ మాస్టర్లో ఉన్నటువంటి హెచ్ఎస్ఎన్ కోడ్ సేమ్ అంతే ఉంటుంది. మనకి జస్ట్ ఈ ట్రాన్సాక్షన్ వరకు అయితేనే ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేవ్ వ్యూ అనే ఆప్షన్ టాలీ ప్రైమ్లో మనం ఆల్ట్ జీ గోటు అనే ఆప్షన్లో కనుక మనం గమనించినట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు షో మోరు ఎక్స్పాండ్ ఆల్ కొడితే మనకు దగ్గరగా 230 రిపోర్ట్స్ వస్తాయని చెప్పాం కదా. తర్వాత మనకి యూజర్ డిఫైన్డ్ రిపోర్ట్స్ అనేవి మనం నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. మనంతటా మనమే తయారు చేసుకుని ఆ రిపోర్ట్స్ అన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను మీకు ఒక రిపోర్ట్ అనేది ఓపెన్ చేసి దాన్ని సేవ్ చేసి చూపిస్తాను. ఫర్ సపోజ్ నా స్టాక్ సమ్మరీనే ఉంది. స్టాక్ సమ్మరీ ఓపెన్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ నాకు గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ గ్రూప్ వైజ్ కనిపిస్తుంది. నేను F5 కొట్టేసి ఐటమ్ వైజ్ తీసుకుంటున్నాను. ఐటమ్ వైజ్లో మనకు ఓన్లీ క్లోజింగ్ బ్యాలెన్స్ మాత్రమే కనిపిస్తుంది. నాకేం కావాలి? ఓపెనింగ్, ఇన్వర్డ్, అవుట్వర్డ్ కూడా కావాలి. అలానే నా ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా కావాలి. జస్ట్ నేను F12 ప్రెస్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎస్ పెడుతున్నాను. అలానే గూడ్స్ ఇన్వర్డ్, అవుట్వర్డ్, అలానే గ్రాస్ వాల్యూ ఫర్ అవుట్వర్డ్ ఎస్ పెడుతున్నాను. సో కంట్రోల్ ఏ సేవ్ చేస్తున్నా. ఇక్కడ ఈ రిపోర్ట్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. అలానే ఇన్వర్డ్ అంటే మనం పర్చేస్ చేస్తే అన్ని కూడా ఇన్వర్డ్ వస్తుంది. అవుట్వర్డ్ అంటే సేల్ చేసిన అన్ని అవుట్వర్డ్ వస్తుంది. క్లోజింగ్ వాల్యూ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి గ్రాస్ వాల్యూ కూడా వచ్చింది. ఈ రిపోర్ట్ని మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకు? ఫర్ సపోజ్ నేను ఎస్కేప్ కొట్టేసి మళ్ళీ స్టాక్ సమ్మరీ ఓపెన్ చేశాను అనుకోండి, మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నాను. సో నేను ఏదైతే ఫిల్టర్స్ పెట్టుకున్నానో అవి అప్లై కాలేదు. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నాను? F5 స్టాక్ ఐటమ్ కొడుతున్నాను, F12 కొడుతున్నాను, మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసి పెట్టుకుంటున్నాను, క్లోజింగ్ బ్యాలెన్స్ వేసి పెట్టుకుంటున్నాను, అవుట్వర్డ్ పెట్టుకుంటున్నాను, కంట్రోల్ చేసి సేవ్ అంటున్నాను. సో ఈ రిపోర్ట్ అనేది మనం సేవ్ చేసుకుని ఒక బటన్ క్లిక్ చేయగానే ఈ రిపోర్ట్ ఓపెన్ అయిపోయేలాగా మనకి సేవ్ వ్యూ అనే ఒక ఆప్షన్ అయితే టాలీ ప్రైమ్లో ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్లో కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే సేవ్ వ్యూ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన రిపోర్ట్కి వచ్చేసి ఒక నేమ్ అయితే పెట్టుకోవాలి. సురేష్ స్టాక్ అని పెడుతున్నాను. సురేష్ స్టాక్ అని పెడుతున్నాను. జస్ట్ కంట్రోల్ ఏ సేవ్ చేస్తున్నాను. జస్ట్ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. స్టాక్ సమ్మరీలోకి వెళ్తే మనకి ఏం కనిపిస్తుంది? యాజ్ డీస్ మళ్ళీ మనకి ప్రీవియస్ ఎలా అయితే కనిపించిందో అలాగే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఆల్ట్ జీ గోటు అనే ఆప్షన్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ సేవ్డ్ వ్యూ రిపోర్ట్స్ అని చెప్పేసి ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది. అక్కడ మనం సేవ్ చేసినటువంటి వ్యూస్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి సురేష్ స్టాక్. జస్ట్ దానిపైన నేను ఎంటర్ కొడితే ఏమవుతుంది? నేను ఇందాక ఏ అయితే ఫిల్టర్స్ అప్లై చేసి ఒక రిపోర్ట్ అనేది నేను తయారు చేసుకున్నానో ఆ రిపోర్ట్ అనేది మనకి సింగిల్ క్లిక్తో ఓపెన్ అయిపోయింది. సో ఇట్లా మనం సేవ్ వ్యూ అనే ఆప్షన్ యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి మనంతటా మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జనరేషన్ ఆఫ్ ఈవే బిల్, ఈ ఇన్వాయిస్ అండ్ డిజిటల్ సిగ్నేచర్ ఆన్ ఇన్వాయిస్. ఇక్కడ మనం టాలీ ప్రైమ్లో కనుక చూసుకున్నట్లయితే సింగిల్ క్లిక్తో ఈవే బిల్ అండ్ ఈ ఇన్వాయిస్ మనం తీసుకోవచ్చు. అలానే డిజిటల్ సిగ్నేచర్ కూడా మనం అటాచ్ చేయొచ్చు మన ఇన్వాయిస్తో పాటు. దానికోసం F11 ఫ్యూచర్స్లో మనకి జిఎస్టీ డీటెయిల్స్లో మనకి ఈవే బిల్ అండ్ ఈ ఇన్వాయిస్ అనేవి ఎనేబుల్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. F11లో జిఎస్టీ ఫ్యూచర్స్లో మనకి ఇక్కడ ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్ దగ్గర ఎస్ పెడతాం. ఈ ఇన్వాయిస్ అప్లికబిలిటీ ఎస్ పెడతాం. ఎప్పటి నుంచి మనకి అప్లికబుల్ కావాలన్నది అప్లికబుల్ డేట్ అనేది ఇస్తాము. అలానే ఇన్వాయిస్ బిల్ ఫ్రమ్ ప్లేస్, మాది గుంటూరు కాబట్టి గుంటూరు అని ఇస్తున్నాను. అలానే ఈవే బిల్ డీటెయిల్స్ కూడా నేను ఎస్ పెట్టాను, అప్లికబుల్ డేట్ కూడా ఇచ్చాను. సో కంట్రోల్ ఏ సేవ్ అంటే మనకి సింగిల్ క్లిక్తో ఈ ఇన్వాయిస్ అండ్ ఈవే బిల్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. అయితే మనం ఈవే బిల్ అండ్ ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలంటే కనుక మనం జిఎస్టీ పోర్టల్కి అయితే మనం కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. దానికోసం ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి. దాన్ని ఏపీఐ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంటాము. దాన్ని మనం చాలా సింపుల్ స్టెప్స్లో జిఎస్టీ పోర్టల్ అనేది ఓపెన్ చేసుకుని అందులో ఉన్నటువంటి యూజర్ మేనేజ్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి మనం సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా కుదిరితే నేను ఒక డీటెయిల్డ్ వీడియో అనేది చేసి నేను మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు నేను షేర్ చేసినటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే
ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసినట్టు వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు పొందగలుగుతారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. యాక్చువల్గా మన టాలీ ప్రైమ్లో ఇంకా చాలా ఫ్యూచర్స్ అనేవి ఉన్నవి. వీడియో అనేది లెంతీ అయిపోవటం వల్ల నేను ఒక్కొక్క ఫ్యూచర్ని ఇన్ డీటెయిల్గా సెపరేట్ వీడియోస్ అయితే చేసి పెడతాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే మీరు ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.